ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 6-7 నెలల కాలంలో సాధించిన గొప్ప విజయాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిధులు సాధించడం గొప్ప విజయంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు 7.3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాజెక్టు కోసం తెలుగు వారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉద్యమాల్లో ఒక గొప్ప ఉద్యమం ఆ స్టీల్ ఉద్యమం అని చెప్పేసి మనం చేస్తాము. దాదాపు 30 మంది ప్రాణాలు కూడా సాక్రిఫైస్ చేశారు ఈ ప్రాజెక్ట్ని సాధించడం కోసం. కేవలం ఆంధ్రుల పోరాట ఫలితంగా స్థాపించబడ్డ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1992లో ప్రారంభించబడి దేశ ఆర్థిక ప్రగతికి ఎంతో దోహదం చేసిన విషయాన్ని కూడా మరవలేనిది అని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఒక గొప్ప టెక్నాలజీస్తో నైపుణ్యం కలిగిన కార్మికులతో ఈ ప్రాజెక్ట్, ఈ ఫ్యాక్టరీ, స్టీల్ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా నడిచింది. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని కారణాల మూలంగా ఇటీవల సంవత్సరాల్లో నష్టం వస్తుందని చెప్పేసి కేవలం ఫిగర్సే చూశారు తప్పితే దాని యొక్క సామర్థ్యాన్ని పూర్తిగా పరిగణలోకి తీసుకోకుండా కానివ్వండి, లేదా ఏదైనా కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పాలసీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పేసి 100% ఈక్విటీని విత్డ్రా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎకనామిక్ అఫైర్స్ కమిటీ 2021లో ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మళ్ళీ ఉత్తరాంధ్ర ప్రజలు కానివ్వండి, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఉక్కు కార్మికులు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు కానివ్వండి, కార్మికులు అయితే దాదాపు 1400-1500 రోజులు కంటిన్యూగా చరిత్రలో లిఖించదగ్గ విధంగా పోరాటం చేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి కూడా దీనికోసం పోరాటం చేస్తూనే ఉంది. ఆఖరికి లోకేష్ గారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తే ఆ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడపాలి, ఆ ఫ్యాక్టరీని కాపాడుకోవాలి, దాంట్లో ఆధారపడ్డ లక్షల కుటుంబాలని మనం ఆదుకోవాలని చెప్పేసి 2021లోనే ప్రస్తుత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టరు, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు చెప్పిన విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఆ రోజు మెడలు ఉంచుతాం, ఒప్పిస్తామని రకరకాల మాటలు చెప్పిన ఆనాటి ప్రభుత్వం 28 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా కూడా కనీసం పునరాలోచించే విధంగా కూడా ఒత్తిడి తీసుకురాలేకపోవటం గత ప్రభుత్వం, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప వైఫల్యంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. చాలాసార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. ఏ ఒక్క పర్యటన ద్వారా అయినా సరే ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోగలదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలకి ఆశ్చర్యం కలుగుతుంది. 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు సాధించగలిగితే ఆ రోజు 28 మంది పార్లమెంట్ సభ్యులు కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకునేట్లు చేయలేకపోయారు? ప్రభుత్వం తరపు నుంచి ఒత్తిడి లేకపోతే ఇతర కార్యక్రమాల మీద, ఇతర కోరికల మీద ఇంట్రెస్ట్ ఉండి రాష్ట్ర ప్రయోజనాల్ని గాలికి వదిలేశారా అని చెప్పేసి ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి అమరావతి నిర్మాణానికి 31,000 కోట్ల రూపాయలు 6 నెలల్లోనే సాధించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు వాళ్ళు ఎన్ని విధ్వంసాలు చేసినా, ఎన్ని వైఫల్యాలు చెందినా దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం, దానికి ఒక టార్గెట్తో దాన్ని కంప్లీట్ చేయగలం అనే నమ్మకాన్ని ప్రజలకు కలిగించడమే కాకుండా దానికి కావాల్సిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకున్నారు. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? ఢిల్లీకి వెళ్తాం రావటం, వెళ్ళి ఏమడిగారు? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఢిల్లీ పర్యటన చేశారా, లేక కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీ పర్యటన చేశారో ఈరోజు ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈరోజు నిజంగా స్టీల్ రంగంలో చారిత్రాత్మక దినంగా నేను మనవి చేస్తాను. ఒక బలమైన కేంద్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించి మళ్ళీ తన నిర్ణయాన్ని రివర్స్ చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రైవేటైజేషన్ పాలసీని కొనసాగిస్తూ దాంట్లో కేవలం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక్కదాన్నే ప్రైవేటైజేషన్ నుంచి పక్కకు పెట్టి
దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయడానికి 11,400 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయటం అనేది ఇది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి తార్కాణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్ర ప్రజల పట్ల కానివ్వండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్ల కానివ్వండి, ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల కానీ ఉన్న నమ్మకమే ఈరోజు ఆయన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకుని ఈ రాష్ట్రానికి ఇతోదిగా సహాయం చేశారని చెప్పేసి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తామని 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులకి శంకుస్థాపన చేసి మన ముఖ్యమంత్రి గారి ప్రయత్నం కానివ్వండి, వారు చేసిన ఒత్తిడి కానివ్వండి, లేదా రాష్ట్ర ప్రజల సమస్యల్ని, రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఆయనకి చెప్పడం కానివ్వండి, ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళి ఈ ఉక్కు అనేది మాకు సెంటిమెంటల్ విషయం, ఆంధ్రులకి ఇది పోరాడి సాధించుకున్న ప్రాజెక్టు, దీన్ని దయచేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి కోరిన మీదట ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఇది సాధించటంలో కార్మికుల పోరాటం కానివ్వండి, వీరి మరి అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజల పోరాటం కానివ్వండి, మరవలేనిదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుంది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తూ ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక డెస్టినీ, ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ జరుగుతున్న ఆర్థిక విధ్వంసం, ఆర్థిక ఇండిసిప్లిన్, వీటన్నిటి పట్ల అవగాహన ఉంది. కాబట్టి అంతేకాకుండా గత ప్రభుత్వం ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒత్తిడి చేయకపోవటం మూలంగా గత 5 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత సహాయం అందలేదని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి, అమిత్ షా గారికి, స్టీల్ మినిస్టర్ గారికి, అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల పట్ల ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల ఈ రాష్ట్రానికి మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నమ్మకం ఏంటో కూడా దీంతో మరి తేటతెల్లమైందని కూడా మనవి చేస్తూ, ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి కూడా ప్రజలందరూ కూడా జైజైలు పలుకుతారని చెప్పేసి మనం చేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,